మేడం, మన బ్రెయిన్కి మనం ఉంటున్న యూనివర్స్కి దగ్గర సంబంధం ఉంది అంటున్నారు. అసలు బ్రెయిన్కి యూనివర్స్కి సంబంధం ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. సో మెదడుకి యూనివర్స్కి సంబంధం ఏంటంటే, మనం ఉన్నది ఇక్కడ యూనివర్స్లోనే ఉన్నాం. సో ఖచ్చితంగా లింక్ అనేది ఉంటుంది. ఎలా అంటే మెదడు మనల్ని, అంటే మనము అనేది మెదడుకి కొన్ని ఆదేశిస్తే మెదడు మనం రేపు ఏం చేయాలనేది డిజైన్ చేసుకుంటుంది అనమాట. పడుకుంటాం కదా, మనం పడుకున్నప్పుడు అది రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఏంటి అనేది ముందుగానే ఆలోచించి ఒక డిజైన్ ప్రణాళికని సిద్ధం చేసుకుంటుందట మెదడు. అది చెప్పడం వల్లే కదా మనం అనేది ఇది చేయాలి అది చేయాలి అనేది ఆలోచిస్తాము. అందుకే మనం ఏదైతే మెదడుకి ఇది కావాలి అని అందిస్తామో అది రేపు ఓకే అని చెప్పేసి బాస్ అనమాట. మన మనసు అనేది బాస్. దాన్ని మనం ఇట్లా చెయ్యాలి అనే ఒక ప్రణాళికని మనం దానికి అందించినప్పుడు అది రేపటి కోసం అంతా రెడీ చేసుకొని మళ్ళీ తర్వాత రేపటి దినచర్య మనకి ఇది చేయండి, వేకప్ దగ్గర నుంచి ఎవ్రీ పనుల విషయంలో కూడా ఇది చెయ్యాలి అని చెప్పేసి మనకు సందేశాన్ని ఇస్తుంది మన మెదడు. సో అలాంటప్పుడు మనము మన పనులన్నీ ముగించుకొని వచ్చి పడుకుంటాం. పడుకున్నాక నేను ఎవ్రీ టైం చెప్తున్నాను ఈ విషయమే. పడుకున్న తర్వాత ఏం చేస్తాము, రిలాక్స్గా ఉంది, బెడ్ మీద పడుకున్నాం, పనంతా ముగించుకున్నాము అని చెప్పేసి, సరే ఏ పనులైనా పర్లేదు, శారీరక శ్రమ అయినా లేదు, మెంటల్లీ మనం ఆలోచించే పనులైనా సరే లేదు, అన్నీ ముగించుకొని మనము డిన్నర్ చేసిన తర్వాత బెడ్ మీద మనం నిద్రకు ఉపక్రమిస్తాం. ఉపక్రమించగానే పడుకుంటామా? పడుకోము. అప్పుడు ఏం చేస్తాము, మొబైల్ తీసుకుంటాం. మొబైల్ తీసుకొని కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి అందులో చేస్తూ ఉంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. చేసినప్పుడు అంత ఒక 1 minute 2 minutes 5 minutes కాదు కదా, అందులో మునిగిపోతాం అనమాట. మనకు తెలియకుండానే మన టైంని అందులో మునిగిపోయి ఇలా చేసే బదులు నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ చూడండి, ఏదైనా అవసరమైన న్యూస్ కానీ మనకు వచ్చిన మెసేజెస్ కానీ ఎవరైనా మిస్డ్ కాల్స్ ఇస్తే కానీ అవి చూసుకోవాలి. జస్ట్ 5 minutes వరకు 10 minutes వరకు దాన్ని యూస్ చేస్తే నో ప్రాబ్లం. కానీ తదేకంగా 1 hour 2 hours నిద్ర వచ్చే వరకు దాని లైటింగ్ కళ్ళ మీద పడడము, దాని పనిలోనే ఉంటారు చాలామంది. ఎవ్రీ పర్సన్ మొబైల్ లేనిది పక్కన పడుకుంటే మొబైల్ లేనిది అసలు పడుకోరు. అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొబైల్ లేనిది ఎవరు ఉండట్లేదు. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, అంటే మెదడుకి ఏం చేయాలంటే కాసేపు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మంచిగా రిలాక్స్గా తీసుకున్న తర్వాత బెడ్ మీద పడుకోండి. మెసేజెస్ ఏమైనా ఉంటే చూసుకోండి, పర్వాలేదు. దాని తర్వాత మొబైల్ని చాలా దూరంలో పెట్టాలి. ఒక 5 feet దూరంలో మొబైల్ చూసినాకనే పడుకుంటారు చాలామంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే మొబైల్ని ఒక 2-3 feet దూరంలో పెట్టుకోవాలి. మనం పెట్టేసుకుని సైలెన్స్లో పెట్టుకోండి. ఎంత వీలైతే ఫోన్ అంత సైలెన్స్లో చాలా దూరంగా మన మెదడుకి దూరంగా పెట్టుకోండి. కొందరేమో తలగడ కిందనే పెట్టుకుంటారు. దాని వైబ్రేషన్ వల్ల మెదడుకి హాని కలిగే సూచన ఉంది.